వెల్కమ్ టు ఐ న్యూస్. నేను దేవిక. సంవత్సరం చివరి నెలలు వచ్చాయంటే చాలు చాలా మందికి టూర్స్ ప్లాన్ చేసుకోవాలన్న ఆలోచన మొదలవుతుంది. అయితే ఏడాదిలో మనం చేసే ట్రిప్స్ ఒక ఎత్తు అయితే ఇయర్ ఎండింగ్ లో చేసే ట్రిప్స్ మరో ఎత్తు. అందుకే డిసెంబర్ నెలలో వెళ్లే ప్రయాణాలు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి ప్రత్యేక ప్రయాణాలలో ఒకటి గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్. ఇక్కడి రన్ ఉత్సవాలు ఇప్పుడు చాలా పాపులర్ అవుతుంది. తెల్లటి ఉప్పు ఎడారిలో 3 నెలల పాటు జరిగే ఈ మహోత్సవం ఎందుకు ప్రత్యేకమో దాని విశేషాలేంటో చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు ఎడారిగా ప్రసిద్ధిగాంచిన ప్రాంతం రన్ ఆఫ్ కచ్. దేశానికి ఓవైపు పాకిస్తాన్, మరోవైపు అరేబియా సముద్రం సరిహద్దులుగా ఉన్న కచ్ మన దేశంలోనే అతిపెద్ద జిల్లా. ఇక్కడి తెల్లటి ఎడారి ప్రతి ఏటా 8 నెలలు ఉప్పు నీటిలో మునిగి ఉంటుంది. చలికాలం వచ్చేసరికి నీరంతా ఇంకిపోయి మంచులా తెల్లగా మెరిసే ఉప్పు పొర భూమిపై దర్శనమిస్తుంది. 7,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ తెల్లటి ఎడారిని చూసి తీరాల్సిందే. ఈ సహజ సిద్ధమైన అద్భుతాన్ని వేడుకలా జరుపుకోవటమే రన్ ఉత్సవ్. ఈ ఉత్సవాలు దాదాపు 3 నెలల పాటు జరుగుతాయి. ఈ సంవత్సరం నవంబర్ 1, 2025 నుంచి ఫిబ్రవరి 20, 2026 వరకు జరగనున్నాయి. రన్ ఉత్సవ్ అంటే కేవలం తెల్లని ఎడారిని చూడటం మాత్రమే కాదు, ఇక్కడ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఉంటాయి. సూర్యాస్తమయం, పండు వెన్నెల రాత్రులను ఉప్పు ఎడారిలో ఆస్వాదిస్తూ ఇక్కడి ప్రత్యేకమైన సంస్కృతిని దగ్గరగా చూసే అవకాశం కలుగుతుంది. గుజరాత్కు చెందిన హస్తకళలు, అద్భుతమైన ఎంబ్రాయిడరీ వస్త్రాలు, ఆభరణాలు, పెయింటింగ్స్, ప్రదర్శనలు, జానపద సంగీత, నృత్య కార్యక్రమాలతో ఈ 3 నెలలు పండుగ వాతావరణం నెలకొంటుంది. వీటితో పాటు పారా మోటరింగ్, స్కూటర్ రైడ్స్, రాక్ క్లైంబింగ్, ఒంటేల మీద సవారీ, పారా సైక్లింగ్, రాఫ్లింగ్ వంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. రన్ ఉత్సవకు వెళ్లే పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ఇక్కడ టెంట్లు ఏర్పాటు చేస్తారు. వాటిని టెంట్ సిటీ అని పిలుస్తారు. తెల్లటి గుడారాలతో ఎంతో అందంగా ఉండే ఈ ప్రదేశం రాత్రి బస చేయటం ఒక అపురూపమైన అనుభూతి. ఇక్కడ సాంప్రదాయ గుజరాతీ, రాజస్థానీ వంటకాలు రుచి చూడొచ్చు. రాత్రిళ్ళు తోలుబొమ్మలాటలు, ఇంద్రజాల విద్యలు, కచ్ సాంప్రదాయ సంగీత, నృత్య ప్రదర్శనలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ముఖ్యంగా పౌర్ణమి రాత్రుల్లో తెల్లటి వెన్నెల ఆ ఉప్పు ఎడారిపై పడి వెండిలా మెరిసిపోతుంది. వెన్నెల లేని రోజుల్లో ఆకాశంలో పాలపుంతలతో పాటు అద్భుతమైన నక్షత్రాలను చూడొచ్చు. అందుకే ఇక్కడి రాత్రులు మర్చిపోలేనివి. ముందుగా మీరు భుజ్కి చేరుకోవాలి. భుజ్కు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో రన్ ఆఫ్ కచ్ ఉంటుంది. భుజ్ వెళ్లాలంటే అహ్మదాబాద్ నుంచి రైలు, రోడ్డు మార్గాలను ఎంచుకోవచ్చు. ప్యాకేజ్ టికెట్ల బుకింగ్ కోసం గుజరాత్ టూరిజం వెబ్సైట్లను చూడవచ్చు. మరి మీరు కూడా ఈసారి ఇయర్ ఎండింగ్ లో రన్ ఆఫ్ కచ్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ ప్రత్యేకమైన ఉత్సవాన్ని తప్పక సందర్శించండి. ఇది కేవలం కొన్ని విషయాలు మాత్రమే. ప్రపంచంలో ఎన్నో తెలియని ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను చూస్తూ ఉండండి.